సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కింగ్ మేకర్ అవ్వాలనుకుంటోందా? చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో పక్క వ్యూహంతో ముందుకెళ్తోందా? పట్టున్న వార్డులో గెలుపు కోసం సర్వశక్తులు ఒడుతోందా? జిల్లాలో ఎంఐఎం బలాబలాలేంటి? సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రతి వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ప్రచారంలో జోరు పెంచారు. ప్రత్యేకించి ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉండగా 5 చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోంది. తమకు పట్టున్న వార్డులను ఎంపిక చేసుకుని 41 కౌన్సిలర్ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునే వ్యూహంతో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని కింగ్ మేకర్గా మారాలన్న ప్లాన్తో పతంగ్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా 13 వార్డుల్లో మజ్లిస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ 2 చోట్ల ఎంఐఎం గెలిచింది. అంతకుముందు ఎన్నికల్లో 8 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ప్రచారంలోనూ ఆ పార్టీ అగ్రనేతలు కార్నర్ మీటింగ్లతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన కార్నర్ మీటింగ్కు అసదుద్దీన్ ఓవైసీ హాజరై పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ప్రచారంలో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎంఐఎంకు చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా మున్సిపాలిటీగా మారిన కోహిర్లో 16 వార్డులకు గాను 6 చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 ఎంపీటీసీ స్థానాల్లో 2ంటిని మజ్లిస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు 6 వార్డుల్లో పాగా వేసేందుకు సన్నద్దమవుతోంది. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపింది. 2010లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 3 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 7 చోట్ల మజ్లిస్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. ఈ మున్సిపాలిటీలో తాజాగా విలీనమైన కొన్ని గ్రామాల్లోనూ పతంగి పార్టీకి గట్టి పట్టుంది. సంగారెడ్డి జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం గతంలో కన్నా ఎక్కువ వార్డులను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సంగారెడ్డి, కోహిర్, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాల ఎంపికలో నిర్ణయాత్మకంగా మారాలని అడుగులు వేస్తోంది. అలాగే మిగతా మున్సిపాలిటీల్లోనూ పాగా వేయడానికి సిద్ధమవుతోంది. మొత్తంగా సంగారెడ్డి పురపోరులో సత్తా చాటేందుకు పతంగి పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలిస్తాయో చూడాలి.